మరి కాసేపట్లో విద్యుత్ రంగంపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై వైట్ పేపర్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటో వివరించనున్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ఎంతలా నిర్వీర్యం చేసిందో కూడా చెప్పనున్నారు. అంతేకాదు ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలను వివరించనున్నారు. 2019లో రాష్ట్రంలో ఇంధన రంగ పరిస్థితి ఏంటి, అప్పట్లో మిగులు విద్యుత్గా ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది అన్న అంశాల్ని కూడా ప్రజల ముందుంచనున్నారు. గత ప్రభుత్వం ప్రజలపై మోపిన భారాలు, విద్యుత్ సంస్థలు చేసిన అప్పులపైనే ముఖ్యంగా వెల్లడించే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో విద్యుత్ రంగం అప్పులు 1,12,000 కోట్ల వరకు చేరుకున్నాయని అధికారులు లెక్క తేల్చినట్లు తెలిసింది. అదేవిధంగా 18,000 కోట్ల వరకు ప్రజలపై వివిధ భారాలు మోపారు. స్లాబుల మార్పు, ట్రూ-అప్, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో గత ప్రభుత్వం భారీగా వడ్డన మోపింది. షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ కి కేటాయించిన కాంట్రాక్టులపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్ఫార్మర్లను అధిక ధరకు కొనుగోలు చేసినట్లు కూడా చెప్పనున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ అస్తవ్యస్త విధానాల కారణంగా ఇంధన రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని టీడీపీ ఆరోపిస్తోంది. జనంపై భారం మోపుతూ అస్మదీయ కంపెనీలకు మేలు చేస్తూ దివాలా తీసేలా గత ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మండిపడుతోంది. వైసీపీ సర్కార్ తప్పిదాల కారణంగా ఇంధన రంగం ఏకంగా 1,38,000 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నది టీడీపీ వాదన. వినియోగదారులపై భారం పడేలా ట్రూ-అప్ పేరిట భారీగా విద్యుత్ ఛార్జీలను పెంచేశారని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇవాళ విద్యుత్ శాఖపై చంద్రబాబు రిలీజ్ చేయనున్న శ్వేతపత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.